హిట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న సినిమా ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు హిట్ వచ్చే పొటెన్షియల్ సినిమా 1, 2 ఉంటున్నాయి ఎవ్రీ మంత్. అంటే ఇంత తగ్గటానికి కారణం ఏంటి? అండ్ ఫ్యూచర్‌లో ఎక్కువ సినిమాలు తీసి పెద్ద హీరోలు, మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తే తప్పితే ఇండస్ట్రీ వోంట్ సర్వైవ్. మీరు దీని కరెక్షన్‌కి ఏదన్నా చేస్తున్నారా? అంటే యాక్చువల్ అండి అది ఇప్పుడు నంబర్స్ పెరిగిపోయాయండి. ఇప్పుడు స్టార్ సినిమాలు ఏమైందంటే 400 క్రోర్స్, 500 క్రోర్స్ బడ్జెట్‌కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు. అంటే ఆ సినిమా ఆడలేదనుకో చాలా డ్యామేజ్ జరుగుద్ది. కాబట్టి మనకు స్టార్ సినిమాలు మనం ఇప్పుడు చూసుకుంటే ఉన్న టాప్ స్టార్స్ అందరూ 2 ఇయర్స్‌కి ఒక ఫిల్మ్ వస్తుంది. సో అది కరెక్షన్ మళ్ళీ ఇంతకుముందు కోవిడ్‌కి గానీ, కోవిడ్ ముందు గానీ జరిగింది. ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూస్ డూయింగ్ 3 ఫిలిమ్స్. బన్నీ వాంట్స్ డూ ఇన్ ఎ ఇయర్ 2 ఫిలిమ్స్. ఇట్లా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయ్యి కరెక్ట్ అవుతే మళ్ళీ 26, 27 నుంచి డెఫినెట్‌గా ప్రతి హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలి. అయినప్పుడు ఆటోమేటిక్ స్టార్ సినిమా ఒకటి, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు 2 ఫిలిమ్స్ ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటది. అదొకటే సొల్యూషన్.